స్టార్ట్ అయిపోయిందండి నా వంట. దోసకాయ ముక్కలు, కోడిగుడ్లు బాయిల్ అవుతున్నాయి ఒక పక్క. ఇంకా ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసేయంగానే ఆనియన్స్ వేసేసుకుంటాను. ఇంటి వంటేనండి. బయట ఫుడ్ తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఈస్ వెల్త్ అన్నారు మన పెద్దోళ్ళు. మనం ఇంట్లో నీట్గా శుభ్రంగా మంచి ఆయిల్స్తో చేసుకుంటాం అన్నమాట. దోసకాయ కోడిగుడ్డు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఇంకా వెరైటీ కర్రీస్ చేస్తానండి. దీంట్లో ఉల్లిపాయలు తొందరగా ఎగడానికి కొంచెం అంత సాల్ట్ వేసుకున్నా. ఉల్లిపాయ ఎగినాక టమోటా వేసుకున్నా. టమోటా ప్రతి కర్రీలో కూడా స్మాష్ అయిపోతేనే ఆ కర్రీ టేస్ట్ అబ్బా. కడుపు నిండా ఇంట్లో కూర్చొని తింటే ఆ టేస్ట్ వేరు. బయట ఫుడ్ ఏం కలుపుతారో ఎలా చేస్తారో తెలియదు. సో టమాటాల స్మాష్ అయిపోయినాక దోసకాయ ముక్కలు వేసుకున్నా. విత్తనాలు చేదుగున్నాయని తీసి పడేసానండి, లేకపోతే విత్తనాల్లోనే ఉండిద్ది. విత్తనాలు వేసుకుని తింటే అసలు కాన్స్టిపేషన్ ఎటు వెళ్ళిపోయిద్దో. దోసకాయ అంత పవర్ఫుల్ యూజ్ అండి. సో ఇవన్నీ బాగా వేగడానికి పెట్టేశాను అన్నమాట. దోసకాయ, ఉల్లిపాయ, టమాటా. ముందు ఉల్లిపాయ వేసాను, ఎగింది. తర్వాత దోసకాయ స్మాష్ అయిపోయింది, పగిలిపోవాలన్నమాట. టమాటా పగిలిపోయిన దాకా చేయాలి. తర్వాత పసుపు వేసుకున్నా. నిమిషాల్లో ఈజీగా ప్రాసెస్గా అయిపోయిద్దండి కర్రీ. లేట్ అవ్వదండి, చాలా ఈజీ. వితిన్ 3 minutes 10 minutes కూడా పట్టదు. 5 minutes లోపే అయిపోద్ది మీకు ఈ కర్రీ. కానీ టేస్ట్ చాలా బాగుండిద్దండి. కొంచెం అంత ఉప్పు వేసేసుకొని ఈ కర్రీకి మనం ఇంకా కలుపుకోవాలి. కర్రీ పెట్టేసేసుకొని గత మూత పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉండిద్ది, మగ్గుతుంది అన్నమాట. ఏ కర్రీ కూడా మీడియం ఫ్లేమ్ కానీ స్లో ఫ్లేమ్లో కానీ వండుకోవాలండి. పెద్ద మంటలు పెట్టి వండుకోకూడదు. మన ఇంటి రుచులు మనం ఇంట్లో మన అమ్మోళ్ళు చేసినట్టుగా నేను చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వెరైటీగా మా మమ్మీ చేసి పెట్టేవాడు. అలా ఒక 5 minutes మూత పెట్టినాక తీస్తే బాగా మగ్గిపోయినాయి చూడండి. ఉల్లిపాయలు అన్ని, కారం వేసేసాను. మనం టేస్ట్గా మీరైతే 2 teaspoons వేసుకోండి. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం తక్కువ వేస్తా. 3 నుంచి 4 స్పూన్లు వేసుకోవచ్చు కారం అండి. మీ టేస్ట్కి తగ్గట్టు. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ అండి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉండిద్దండి. అన్ని నాన్ వెజ్ తినాలని లేదు కదా, అప్పుడప్పుడు వెజ్ కూడా మనం ట్రై చేయాలి. కావాల్సిన వాటర్ అనేది వేసుకుంటే బాగుండిద్దండి. వాటర్ వేసేసుకొని బాగా మొత్తం తిప్పేసేసుకొని గుడ్లు ఇప్పుడు కాస్త నైఫ్తో ఘాట్లు పెట్టుకొని వేసేసుకోండి. కోడిగుడ్లు వేసేసానండి. కోడిగుడ్లు వేసి గిరగిర ఇప్పుడు తిప్పకూడదు, ఒక సైడ్ నుంచి తిప్పుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ తీసి దాంట్లో వేసుకుని ఇలా తిప్పేసుకొని ఉంచుకోవాలి. ఇంకా ఏదైనా మనం ఇంట్లో చేసే కూర ఇప్పుడు ఒక 5 minutes అలానే వదిలేసి చూస్తే పైన ఆయిల్ కాస్త కనిపిస్తుంది చూడండి. మన కర్రీ అయితే ఫైనల్ గా రెడీ అయిపోయినట్టు. ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కాస్తంత కస్తూరి మేతి వేసుకున్నాను. చూడండి కూర ఎలా ఉందో. ఇంట్లో వండుకున్న కూరలు బయట రెస్టారెంట్స్ లో ఎలా చేస్తారో ఏమో తెలియదండి. మీరైతే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదండి. థ్యాంక్ యూ. బాయ్.